ఇందిరా గాంధీ ప్రపంచ శక్తివంతమైన మహిళ, భారతదేశపు మొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి, దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుమార్తె. అంతర్జాతీయంగా ఆమె బలమైన ఉనికి భారతదేశం యొక్క స్థానాన్ని అభివృద్ధి చెందుతున్న ప్రపంచ సూపర్ పవర్గా అభివృద్ధి చేయడానికి సహాయపడింది. ఆమె పదవీ కాలంలో ఆమెను చాలా మంది ది ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఆమె ఎలాంటి నాయకత్వాన్ని చూపించిందో. ముఖ్యంగా 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో భారతదేశాన్ని విజయపథంలో నడిపించిన ధీశాలి ఇందిర. చాలా మంది రాజకీయ నాయకులచే దేవతగా ప్రశంసలు అందుకున్నటువంటి ఇందిరాగాంధీ జీవిత ప్రయాణ విశేషాలు ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. ఇందిరాగాంధీ 1917 నవంబర్ 19న జన్మించారు. ఆమె అత్యంత ప్రఖ్యాతిగాంచిన కుటుంబంలో స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కుమార్తె. చదువుపై తనకున్న ఆసక్తి వర్ణించలేంది. ఈకోలే నోవెల్, బెక్స్ స్విట్జర్లాండ్, ఈకోలే ఇంటర్నేషనల్, జెనీవా, ప్యూపిల్స్ ఓన్ స్కూల్, పూణే, బాంబే బ్యాడ్మింటన్ స్కూల్, బ్రిస్టల్, విశ్వభారతి, శాంతినికేతన్, సోమర్విల్ కాలేజ్, ఆక్స్ఫర్డ్ వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో ఆమె చదువుకున్నారు. అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు, డిగ్రీలు పొందారు. ప్రముఖ విద్యా సంస్థల నుంచి విద్యను అభ్యసించిన నేపథ్యం కలిగిన ఇందిరాగాంధీ కొలంబియా యూనివర్సిటీ నుంచి విశిష్ట ప్రశంసాపత్రం అందుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఇందిరాగాంధీ చురుకుగా పాల్గొన్నారు. బాల్యంలో ఆమె బాల్ చరఖా సంఘ్ స్థాపించారు. 1930లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీకి సహాయంగా ఉండేందుకు పిల్లలతో కలిసి వానర్ సేన ఏర్పాటు చేశారు. 1947లో ఢిల్లీలో అల్లర్లకు గురైన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ఇందిరాగాంధీ 1942 మార్చి 26న ఫిరోజ్ గాంధీని వివాహమాడారు. ఆమెకు 2 కుమారులు. 1955లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్టీ ఎన్నికల కమిటీల్లో సభ్యురాలుగా నియమితులయ్యారు. 1958లో కాంగ్రెస్ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యురాలుగా నియమితులయ్యారు. ఏఐసిసి జాతీయ సమగ్రతా మండలి చైర్పర్సన్ గా 1956లో అఖిల భారత యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గాను పనిచేశారు. ताकत या योग्यता देश के सेवा में नहीं डाल सकते, तो मुख्य काम 1959లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టి 1960 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1978లో మళ్లీ అదే పదవిని చేపట్టారు. 1964 నుంచి 1966 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు భారత అత్యున్నత ప్రధానమంత్రి పదవిని అలంకరించారు. ఇదే కాలంలో 1967 సెప్టెంబర్ నుంచి 1977 మార్చి వరకు అణు ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు. 1967 సెప్టెంబర్ 5 నుంచి 1969 ఫిబ్రవరి 14 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 1970 జూన్ నుంచి 1973 నవంబర్ వరకు హోం మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహించారు. 1972 జూన్ నుంచి 1977 మార్చి వరకు అంతరిక్ష వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 1980 జనవరి నుంచి ప్రణాళికా సంఘం చైర్పర్సన్ గా వ్యవహరించారు. 1980 జనవరి 14న మళ్లీ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. పెద్ద పెద్ద సంఘాలు, సంస్థలతో శ్రీమతి ఇందిరాగాంధీకి సంబంధం ఉంది. కమలా నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్, గాంధీ స్మారక నిధి, కస్తూర్బా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ తో ఆమెకు సంబంధం ఉంది. స్వరాజ్ భవన్ ట్రస్ట్ కు చైర్పర్సన్ గా పనిచేశారు. 1950లో బాల్ సహయోగ్, బాల్ భవన్ బోర్డ్, చిల్డ్రన్ నేషనల్ మ్యూజియం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అలహాబాద్ కమలా నెహ్రూ విద్యాలయాన్ని ప్రారంభించారు. 1966-77 మధ్య జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, నార్త్ ఈస్టర్న్ వంటి కొన్ని పెద్ద సంస్థలతో కలిసి పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ కోర్టు సభ్యురాలుగాను, యునెస్కోకు భారత ప్రతినిధి వర్గం సభ్యురాలుగాను, 1960-64లో యునెస్కో కార్యవర్గ మండలి సభ్యురాలుగాను, 1962లో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ సభ్యురాలుగాను వ్యవహరించారు. సంగీత నాటక అకాడమీ, జాతీయ సమగ్రతా మండలి, హిమాలయ పర్వతారోహణ సంస్థ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ. यहाँ तक उन्होंने कमजोर करा है पाकिस्तान को, और अगर पाकिस्तान को हानि होगी तो నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ, జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ తో కూడా ఆమెకు సంబంధం ఉంది. 1964 ఆగస్టులో రాజ్యసభకు ఎన్నికైన శ్రీమతి ఇందిరాగాంధీ 1967 ఫిబ్రవరి వరకు పనిచేశారు. 4, 5, 6 లోక్సభల్లో ఆమె సభ్యురాలుగా ఉన్నారు. 1980లో లోక్సభకు ఆమె రాయ్బరేలీ, మెదక్ నుంచి ఎన్నికయ్యారు.
తర్వాత మెదక్ స్థానాన్ని ఉంచుకుని రాయ్బరేలీ స్థానాన్ని వదులుకున్నారు. 1967-77లోనూ తిరిగి 1980లోనూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. విభిన్నమైన విస్తృత అంశాల పట్ల ఆసక్తి కలిగిన ఇందిరాగాంధీ జీవితం పట్ల సమగ్ర దృక్పథం కలిగి ఉండేవారు. కార్యకలాపాలు వివిధ రకాల ఆసక్తులను వేరువేరుగా కాక మొత్తంగా రంగరించి ఆచరించడంలో తనదైన ప్రత్యేకతను ఇందిరాగాంధీ చాటుకున్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నో విజయాలు అందుకున్నారు. 1972లో భారతరత్న పురస్కారాన్ని స్వీకరించారు. మెక్సికన్ అకాడమీ అవార్డు ఫర్ లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్, FAO 2వ వార్షిక మెడల్ 1973లో, నగరీ ప్రచారిణి సభకు చెందిన సాహిత్య వాచస్పతి అవార్డును అందుకున్నారు. అలాగే అమెరికాకు చెందిన మదర్స్ అవార్డును స్వీకరించారు. దౌత్యవేత్తగా అందించిన సేవలకు గాను ఇజబెల్లా డి ఎస్టే అవార్డ్ ఆఫ్ ఇటలీని, ఏల్ యూనివర్సిటీకి చెందిన హాలెండ్ మెమోరియల్ ప్రైజ్ ను అందుకున్నారు. 1967-68 సంవత్సరాల్లో వరుసగా 2 సార్లు ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ సర్వేలో అత్యంత అభిమాన మహిళగా అవార్డు అందుకున్నారు. 1971 అమెరికాలోని ప్రత్యేక గ్యాలప్ పోల్ సర్వేలో ప్రపంచ అత్యంత అభిమాన నేతగా గౌరవం అందుకున్నారు. జంతు సంరక్షణకు చేసిన కృషికి గాను 1971లో అర్జెంటీనా సొసైటీ ఆమెకు గౌరవ డిప్లొమా ప్రదానం చేసింది.